బహిష్టు, ఋతుస్రావం, నెలసరి, డేట్, పీరియడ్స్, మెన్సెస్. ఉర్దూలో నిఫాస్. వచ్చినప్పుడు గర్ల్స్ ఇంట్లో ఏమేమి ముట్టుకున్నా లేదా మంచం మీద పడుకున్నా అన్నీ శుభ్రం చేసుకోవాలా, మళ్ళీ వాష్ చేసుకొని వేసుకోవాలా, ఇంట్లో ఒక మూల పీరియడ్ వచ్చినప్పుడు కూర్చోవాలా, ఇలాంటి వాటి గురించి మన ఆయిషా రదియల్లాహు అన్హా గారి హదీసుల ప్రకారం చూద్దాం. రిఫరెన్సెస్ స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయిషా రదియల్లాహు అన్హా గారు వివరిస్తున్నారు. నెలసరిలో ఉన్నప్పుడు దువ్వెలను ముట్టుకోవద్దు, అది ఇది అంటారు. సో ఇక్కడ మనం ఈ హదీస్ ద్వారా తెలుసుకుందాం. ఆయిషా రదియల్లాహు అన్హా గారు నెలసరిలో ఉన్నప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తల దువ్వేవారు. ఇక్కడ దువ్వెనను ముట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకొక హదీస్లో ఆయిషా రదియల్లాహు అన్హా గారికి పీరియడ్స్ వచ్చినప్పుడు అనగా నిఫాస్లో ఉన్నప్పుడు ఆమె ఒడిలో పడుకొని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ చదివేవారు. ఇంకొక హదీస్లో ఉమ్మే సల్మా గారు వివరిస్తున్నారు. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఒకే ఊల్ దుప్పటి కింద పడుకున్నప్పుడు నాకు నెలసరి వచ్చింది. నేను జారిపడి నెలసరి కోసం బట్టలు వేసుకున్నాను. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో ప్యాడ్స్, టాంపాన్స్ అలాంటివి లేవు కదండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నీకు నిఫాస్ అనగా ఋతుస్రావం వచ్చిందా అనగా ఈవిడ నేను అవును అన్నాను అని జవాబిచ్చారు. తర్వాత ఆయన నన్ను పిలిచి అదే దుప్పటి కింద తనతో పడుకోబెట్టారు. అనగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు బెడ్షీట్ మార్చుకోవాలి, పాత బెడ్షీట్లు వేసుకోవాలి, ఉన్న బెడ్షీట్స్ని ఉతుక్కోవాలి 3 సార్లు. ఇలాంటివి ఏమీ లేవండి. అదే దుప్పటి కింద అదే బెడ్షీట్ కింద మనం ఉండొచ్చు. ఇక్కడ నెలసరి వచ్చినప్పుడు ప్యాడ్స్, క్లాత్ వేసుకొని ఒక పుల్లో క్లాత్, ఇప్పుడంటే ప్యాడ్స్, టాంపాన్స్, అదే మంచం మీద పడుకోవచ్చు. ఏ మూలకెళ్ళి పడుకోవాల్సిన అవసరం లేదు. ఏ పాత బెడ్షీట్ కప్పుకొని పడుకోవాల్సిన అవసరం లేదు. ఆయిషా రదియల్లాహు అన్హా గారు వివరిస్తున్నారు, మాలో ఎవరికైనా పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఆమె శుభ్రంగా అయిన తర్వాత ఆ రక్తపు మరకను పట్టుకొని తన వస్త్రం నుండి రక్తాన్ని రుద్ది దానిపై నీళ్లు పోసి ఆ భాగాన్ని బాగా కడిగి మిగిలిన వస్త్రంపై నీళ్లు పోసి దానికి శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఆమె దానిలో నమాజ్ చేయవచ్చు. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే మనందరం నమాజ్కి ఎంత శుభ్రంగా ఉండాలో మనకు తెలుసు. నమాజ్ చేస్తున్నామంటే ఆ ప్రదేశం కానీ మనం వేసుకున్న బట్టలు కానీ మనం కానీ చాలా శుభ్రంగా ఉండాలి. అలాంటిది మనం ఈ హదీస్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే నెలసరి వచ్చిన ఆ బట్టల్ని శుభ్రం చేసుకొని ఆ రక్తపు మరకల్ని నీటితో బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ దానిలో నమాజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఒకసారి శుభ్రమైన తర్వాత అలాంటి బట్టల్లో నమాజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంక మనం అర్థం చేసుకోవాలి, ఆడపిల్లకి నెలసరి వచ్చినప్పుడు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఈ బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకోవద్దు అని చెప్పేసి ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు.